This is Dr. Sriman Narayana, surgical gastroenterologist and laparoscopic surgeon. Today the third topic in the pile section is, first one is the hemorrhoids, that is the piles. Second one is the fissure, that is the painful defecation one. The third one is the fistula, that is the discharging from the anus. So ఇందులో హిస్టరీ ఏం చెప్తారంటే వాళ్ళు ఒక 2-3 months బ్యాక్ దే గాట్ ఏ పెయిన్ఫుల్ స్వెల్లింగ్ అట్ యానస్ రీజన్ అని చెప్తారంటే ఒక యానస్ రీజన్ దగ్గర మాకు ఒక స్వెల్లింగ్ వచ్చింది లైక్ పస్ లాగా, అది సడన్ గా బర్స్ట్ అయింది, ఆటోమేటిక్ గా రిలీవ్ అయిపోయిందండి. కానీ ఆ తర్వాత ఒక 1.5 month తర్వాత కంటిన్యూస్ గా యానస్ నుంచి ఒక డిశ్చార్జ్ అవుతుంది అరౌండ్ ది యానస్ రీజన్, నాట్ ఫ్రమ్ ది యానస్ రీజన్, అంటే సైడ్ నుంచి అవుతుంది. జనరల్ గా చెప్పేది ఏంటంటే జనాలు పబ్లిక్ ఏం చెప్తారంటే అండర్వేర్ లైట్ గా వెట్ అవుతుందని చెప్తారు, దట్ ఈస్ ఫిస్టులా అనమాట. యాక్చువల్ గా కారణం ఏంటి అని అడుగుతారు. జనరల్ గా క్వశ్చన్ ఇస్ కారణం. మనకి ఇక్కడ యానస్ దగ్గర నుంచి యానస్ నుంచి ఒక 2 cm అబౌవ్ మనకి గ్లాండ్స్ ఉంటాయండి, లైక్ స్వెట్ గ్లాండ్స్ ఫర్ ఈజీ మోషన్ లాగా, సెలరీ గ్లాండ్స్ లాగా, స్వెట్ గ్లాండ్స్ లాగా మోషన్ ఈజీగా పాస్ అవడానికి గ్లాండ్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కడైనా గ్లాండ్స్ ఉంటే జనరల్లీ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇన్ఫెక్షన్ వస్తే పస్ వస్తుంది. పస్ ఏంటంటే ఇన్సైడ్ ఓపెన్ అవ్వకుండా అవుట్ సైడ్ ఓపెన్ అవుతుంది అండి, లైక్ మన స్కిన్ లోపలికి ఓపెన్ అవుతుంది. ఇఫ్ యూ సీ దిస్ ఇస్ ద యానస్ హోల్ అండ్ ద పస్ ఈజ్ ఓపెనింగ్ అవే ఫ్రమ్ ది యానస్ హోల్ అనమాట. సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ని ఇంటర్నల్ ఓపెనింగ్ అంటాము, ఎండింగ్ పాయింట్ ని ఎక్స్టర్నల్ ఓపెనింగ్ అంటాము. ఈ ట్రాక్ మొత్తాన్ని దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ద ఫిస్టులా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిస్టులా ఉంటుంది. దిస్ ఇస్ ద ఇంటర్నల్ స్పింటర్, ఎక్స్టర్నల్ స్పింటర్ అనమాట. అంటే మోషన్ కంట్రోల్ మెకానిజమ్స్ చెప్పాలి అంటే జనరల్ గా మేము యూజ్ చేసేదంటే ఇట్స్ రబ్బర్ బ్యాండ్స్ అరౌండ్ ది యానస్, దట్ ఈస్ ద కంట్రోల్ మెకానిజం. ఆ కంట్రోల్ మెకానిజం ని పాస్ చేసుకుంటా మనకి విల్ గెట్ ది ఫిస్టులాస్ అనమాట. సో బేస్డ్ ఆన్ విచ్ స్పింటర్ ఈజ్ ఇన్వాల్వ్, విచ్ కంట్రోల్ మెకానిజం ఇన్వాల్వ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిస్టులాస్ ఉంటాయి. ఇఫ్ యూ సీ దిస్ ఇస్ ద అబ్నార్మల్ ట్రాక్ అనమాట. సో అబ్నార్మల్ ట్రాక్ ఆల్వేస్ షుడ్ బి డన్ బై విత్ ద సర్జరీ. దేర్ ఈస్ నో మెడికల్ ట్రీట్మెంట్ ఫర్ ఫిస్టులా. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ పస్, స్మాల్ పస్ ఈస్ దేర్, we'll treat only infection. We are treating the infection, not the abnormal tract. Okay. So every perianal abscess in the anus region is always correlated. ఎప్పుడు కూడా తన దగ్గర తనతో పాటు ఒక ఫిస్టులా ఉంటుంది, బికాస్ పెథాలజీ ఈజ్ లైక్ దట్ వన్. సో యాప్సిస్ పేషెంట్ చేసిన వాళ్ళకి ఫిస్టులా వస్తుంది ఆబ్వియస్లీ. ఎందుకు అంటే మనం ఇన్ఫెక్షన్ కి సర్జరీ చేస్తున్నాం, నాట్ ఫర్ ది ఫిస్టులా. సో ఫిస్టులాకి మళ్ళీ సపరేట్ గానే సర్జరీ చేసుకోవాలి అనమాట. సో సర్జరీ ఏ టెక్నిక్స్ వాడతాము నేను ఇంతకు ముందు కూడా చెప్తున్నాను, లేజర్ అయినా ఓపెన్ అయినా దిస్ ఇస్ ద బోత్ ఆర్ సేమ్. టెక్నిక్స్ ఈస్ డిఫరెంట్. అందరికి అన్ని సూట్ అవ్వవు. లేజర్ విల్ సూట్ ఓన్లీ ఫర్ స్ట్రైట్ ట్రాక్స్, ఓపెన్ టెక్నిక్ ఈజ్ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట. సో బేస్డ్ ఆన్ మనకి ట్రాక్స్ ఏ డైరెక్షన్ లో ఉన్నాయో బేస్ చేసుకొని ఏ టెక్నిక్ మీన్స్ లేజర్ టెక్నికా, ఓపెన్ టెక్నిక్ అని, లేకపోతే రెండు మిక్స్ చేయొచ్చా, ఇంకా వేరే డిఫరెంట్ టెక్నిక్స్ లైక్ సెటాన్ టెక్నిక్ వాడాలనేది బేస్డ్ ఆన్ ట్రాక్ ఎనాటమీ అండ్ బేస్డ్ ఆన్ అవర్ ఎంఆర్ఐ రిపోర్ట్ బేస్ చేసుకుని డిసైడ్ అవుతుంది అనమాట. సో ఫిస్టులా ఎంత సర్జరీస్ చేసినా కూడా ద రికరెన్స్ రేట్ ఈస్ 2 to 5% అనమాట. ఇంకా రికరెన్స్ రేట్ తగ్గించుకోవాలి అంటే వీ హ్యావ్ టు కేర్ఫుల్లీ ఫాలో అప్ ద పేషెంట్ ఆఫ్టర్ సర్జరీ ఫర్ అట్లీస్ట్ 3 months. ఎవ్రీ 1 week 3 months ఫాలో అప్ చేయాల్సి వస్తుంది. సో పైల్స్ కి మెడికల్ మేనేజ్మెంట్ ప్లస్ సర్జరీ మే ఆర్ నాట్. ఫిషర్ కి మాక్సిమం 99% is only medical management. For fistula, 100% surgery is the only treatment option.